ముప్పాళ్ళ సుబ్బారావు గారు, పోతుల బాలకోటే గారు ఈ పుస్తకాన్ని బ్రహ్మాండంగా ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఈ పుస్తకాన్ని గురించి బాగా పోడారు, వాస్తవాలు చెప్పారు. కానీ ధైర్యంగా ముందుకొచ్చి 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు జరిగినట్టు చెప్పిన ఏకైక వ్యక్తి ఆలపాటి సురేష్ కుమార్ గారు. పేరు కూడా మనం చూస్తే ఈ పుస్తకం పేరు విధ్వంసం. ఇది కేవలం పుస్తకం కాదు, ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ధర్మాగ్రహం. అనేక పుస్తకాలు రాస్తూ ఉంటారు, రాస్తున్నారు కూడా, రాశారు, రాయిపోతారు కూడా. మనం కూడా చాలా పుస్తకాలు చదువుతూనే ఉంటాం. కానీ సమాజ పోకడలపై, విప్లవాలపై, ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం. కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం 40 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. ఒక ప్రభుత్వం, ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు. ప్రభుత్వం టెర్రరిజంపై చైతన్యపరిచేందుకు సురేష్ గారు ఈ పుస్తకం తేవడం చాలా ఆనందం, అభినందనీయం. ఈరోజు మీరు చూస్తే 19 నుంచి జరిగిన విధ్వంసంపై, అప్రజాస్వామ్య పోకడలపై, దారుణాలపై అన్ని సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు. మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటి సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు. నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను, ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తారు. జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు. ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా వంచింది, ప్రజల జీవితాలను, వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు. సమాజంపై బాధ్యతతో, రాష్ట్ర దుస్థితిని చూసి బాధతో రాశారు. వారి చూస్తే నా మనసులో ఏముందో అది చాలా స్పష్టంగా, నా మనసులోనే కాదు 5 కోట్ల తెలుగు ప్రజల మనసులో ఏముందో దాన్ని స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్ గారు. ఒక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది. రివర్స్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయింది. సైకో పాలనలో మన బిడ్డల భవిష్యత్తు విధ్వంసం అయింది. నమ్మి అధికారాన్ని ఇచ్చినందుకు ప్రజల ఆశలు, ఆకాంక్షలు విధ్వంసం అయ్యాయి. బీసీలు, దళితులు, మైనారిటీల ఆత్మగౌరవం విధ్వంసానికి గురైంది. ఇవన్నీ చూసి సురేష్ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఒక మాటలో చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయింది, భావితరాల భవిష్యత్తు విధ్వంసం అయింది. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్రాండ్ దెబ్బతింటే ఆ రాష్ట్రం ఏదైనా చూడండి మీరు, ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక రాష్ట్రం కానీ బ్రాండ్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి విధ్వంసం జరిగిందని చాలా స్పష్టంగా వారు చెప్పగలిగారు. 185 అంశాలు, ఆయా సంఘటనల్ని వారు ఎంత బాగా తీసుకొచ్చారంటే అంత బాగా తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి తిట్టచ్చు, కోపంలో మాట్లాడచ్చు,
పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి